సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల హల్చల్తో సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. త్వరలోనే ఉద్యోగుల ఐడి కార్డులకు హోల్గ్రామ్, ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉద్యోగులకు, సాధారణ విజిటర్లు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. కొంపల్లి అంజయ్య అనే ఫేక్ ఎంఆర్ఓ నిన్న పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ నంచు హల్చల్ చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావును కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కార్లు, ఫేక్ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సెక్రటరేట్ సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగులు హల్చల్తో సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. త్వరలోనే ఉద్యోగుల ఐడి కార్డులకు హోల్గ్రామ్, ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉద్యోగులకు, సాధారణ విజిటర్లు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. కొంపల్లి అంజయ్య అనే ఫేక్ ఎంఆర్ఓను నిన్న పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ హల్చల్ చేసిన ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావును కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కార్లు, ఫేక్ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సెక్రటేరియట్ సెక్యూరిటీ అప్రమత్తమయ్యారు.